వేసిన సంఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం దగ్గర ఓ ఇంట్లో వానరం తిష్ట వేసింది. ఆరోగ్యం బాగాలేని ఓ ముసలి వానరం ఎక్కడి నుండో వచ్చి ఇక్కడే తిష్ట వేసినట్లు ఇంటి యజమాని రమణమూర్తి తెలిపారు. ఆ కోతికి 2 రోజులుగా తామే ఆహారాన్ని అందిస్తున్నామని, దగ్గరకు వెళ్తే తమపై దాడి చేస్తుందేమోనన్న భయంతో దూరం నుండే పండ్లు అందిస్తున్నామని యజమాని తెలిపారు. సంబంధిత ఫారెస్ట్ అధికారులు వానరాన్ని రక్షణ ప్రదేశంలో వదిలేయాలని ఇంటి యజమాని స్థానికులు కోరుతున్నారు. వెంకటరమణమూర్తి, పొదిలి. మా ఇళ్ల పరిసర ప్రాంతాల్లో గత 2 రోజుల నుంచి ఒక కోతి ఎక్కడి నుంచి తప్పిపోయిందో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడే తిరుగుతుంది. ఈరోజు ఉదయం కూడా దానికి ఆకలిగా ఉండి వయసురాలు అయిపోయా, మరి దెబ్బ తగిలిందో తెలియదు, కానీ కదలలేని స్థితిలో కాకులు కూడా చుట్టుముట్టి పొడుస్తూ ఉంటే వాటిని చేతులతో తోలే అంత శక్తి కూడా లేని విధంగా ఉంది. దయచేసి దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా ఉంటే ఈ కోతిని సురక్షితమైన ప్రాంతానికి చేర్చి వైద్యం చేయించి చక్కగా ఆరోగ్యపరంగా తీర్చిదిద్ది అడవిలో వదులుతారో లేకపోతే మీ యానిమల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రకారం, మీ నామ్స్ ప్రకారం దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తే చాలా సంతోషపడతాం మేము అందరం. ఆహారం అంటే మేమే మా దగ్గరలో ఉన్నప్పుడు మేము పెడుతున్నాము. ఇక్కడ కదలేని స్థితి 2 రోజులు అక్కడే ఉంది. ఉదయం కూడా టమాటాలు, బ్రెడ్, రస్కులు అవి పెడితే తింది. కాకపోతే కోతులు కదలలేని స్థితి ఉంది. వెంకటరమణమూర్తి, పొదిలి.